హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాంది. సో ఈ రోజు న్యూస్ పేపర్లో ఏది ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ తెలుసుకుందామా? విశాఖ జిల్లాలో 6 మావోయిస్టులు మృతి చెందారండి. ఇది న్యూస్. సో ఒక న్యూస్ని మనం ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలన్నదే వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇలాంటి న్యూస్ మనకి ఎక్కువ యూస్ అవ్వదు, బట్ ఇందులో హిస్టరీ తెలుసుకోవాలి. సో మావోయిస్టులు అంటే ఎవరు అండ్ వాళ్ళ ఆరిజిన్ ఏంటి, మావోయిస్టులకి నక్సలైట్లకి డిఫరెన్స్ ఏంటి, మెయిన్ రీజన్స్ అసలు మావోయిజం ఎందుకు స్టార్ట్ అయింది అని తెలుసుకోవాలి, అండ్ గవర్నమెంట్ ఎలాంటి మెజర్స్ తీసుకుంటుంది ఇవన్నీ ట్యాకిల్ చేయడానికి. ఇవన్నీ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. మావోయిజం అన్న నక్సలిజం అన్న ఒకటే అండి. కొన్ని ప్లేసెస్లో మావోయిజం అని పిలుస్తారు, ఇంకొన్ని ప్లేసెస్లో నక్సలిజం అని పిలుస్తారు. కాకపోతే ఈ టర్మ్స్ ఎందుకు వచ్చాయో తెలుసుకుందాం. ఫస్ట్ టైం నక్సలిజం అనే వర్డ్ని ఇండియాలో యూజ్ చేసింది 1967లో. ఎందుకు అంటే నక్సల్బరీ విలేజ్ వెస్ట్ బెంగాల్లో ఉందండి, డార్జిలింగ్ డిస్టిక్లో. ఈ ప్లేస్లో ఒక ఇన్సిడెంట్ అవుతుంది. ఆ ఇన్సిడెంట్ ఏంటి అంటే పీజెంట్ రివోల్ట్ అవుతుంది. ఎందుకు? ఒక ల్యాండ్ డిస్ప్యూట్లో అక్కడున్న ల్యాండ్ లార్డ్స్ గూండాస్ని మెయింటైన్ చేసేవాళ్ళు. ఆ గూండాస్ తోని అక్కడున్న పీజెంట్ని చాలా కొట్టిపిస్తారు. సో అక్కడ ఉన్న పీజెంట్స్ అందరూ ఆ ల్యాండ్ లార్డ్స్ కి అగేన్స్ట్ గా రివోల్ట్ చేస్తారు. సో ఇండియాలో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ అయినా కూడా అప్పటి నుంచి వాళ్ళని నక్సలైట్స్ అని పిలవడం స్టార్ట్ చేశారు. సో ఇలా 1967లో ఇండియాలో నక్సలిజం అనే టర్మ్ స్టార్ట్ అయింది. మరి మావోయిజం అని ఎందుకు అంటారు? మావోయిస్టులు ఎవరు? మావో జెడాంగ్స్, ఇతను చైనాకి సంబంధించిన అతనండి. తన పొలిటికల్ ఐడియాలజీ ఏదైతే ఉంటుందో అది ఫాలో చేసే వాళ్ళందరు ఫాలోవర్స్ ని మావోయిస్ట్ అంటారు. సో ఆల్మోస్ట్ నక్సలైట్స్ ఫాలో అయ్యేది కూడా ఈ మావో ఐడియాలజీ. కాకపోతే దీనికి పేరు డిఫరెంట్ గా వచ్చింది, ఎందుకంటే నక్సల్బరీ విలేజ్ లో స్టార్ట్ చేశారు కాబట్టి. సో దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మావోయిజం అండ్ నక్సలిజం. సో వాళ్ళు ఏం టీచ్ చేస్తారు వాళ్ళ ట్రైనింగ్స్ లో అంటే, ఫస్ట్ టు క్యాప్చర్ ద స్టేట్ పవర్. ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో అది కరెక్ట్ గా వర్క్ చేయట్లేదు, ఏదైతే డెవలప్మెంట్ అనేది అందరికీ ఈక్వల్ గా అవ్వట్లేదు, ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ పెరిగిపోతున్నాయి, రిచ్ వాళ్ళు రిచ్ అవుతున్నారు, పూర్ వాళ్ళు పూర్ అవుతున్నారు, ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ పెరుగుతుంది లోవర్ సెక్షన్ పైన. సో ఇలాంటివి ఉండకూడదు అంటే ఉన్న గవర్నమెంట్ ని క్యాప్చర్ చేసేయాలి. ఎలా క్యాప్చర్ చేస్తారు? త్రూ ఆర్మ్డ్ ఇన్సర్జెన్సీ, అంటే వెపన్స్ యూజ్ చేసి రాడికల్ మెథడ్స్ తోని అండ్ మాస్ పీపుల్ ని ఇన్వాల్వ్ చేసుకుంటూ, అండ్ నాట్ ఓన్లీ దట్ స్ట్రాటజిక్ గా ఒక అలయన్సెస్ ఆర్ గ్రూప్స్ ఫామ్ చేసి ఉన్న స్టేట్ ని క్యాప్చర్ చేయాలి అనేది వీళ్ళు టీచ్ చేస్తారు. సో వీళ్ళ పొలిటికల్ ఓరియంటేషన్ ఏంటి అని అంటే, ఆల్రెడీ చెప్పాను కదండి, రెవల్యూషనరీ స్ట్రగుల్. అవునా? రెవల్యూషన్ అని అంటే రాడికల్ చేంజ్. వాళ్ళకి చేంజ్ కావాలి, కానీ చేంజ్ అనేది గ్రాడ్యువల్ గా ఎప్పుడో మన ఫ్యూచర్ జనరేషన్స్ లో కాదు, చేంజ్ అనేది ఇప్పుడే రావాలి అని కోరుకునే వ్యక్తుల్లో వీళ్ళు ఉంటారండి. కాకపోతే వీళ్ళు కోరుకునేది, ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్, ఎవ్రీ వన్ నీడ్ చేంజెస్, బట్ చేంజ్ కోసం radical methods. You can kill anyone, you can go against anyone, you can use weapons అనేది అది కొంచెం వాళ్ళు యూజ్ చేసే మెథడ్స్ ప్రాబ్లం అండి. ఎస్, సో మాస్డ్ మెజారిటీ ఆఫ్ పీపుల్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ మిలిటరీ స్ట్రాటజీ అండి, గొరిల్లా వార్ఫేర్ అంటారు. అంటే చెట్లల్లో పొదల్లో మౌంటైన్స్ వెనకాల దాచుకొని లైక్ దే యూస్ టు వేజ్ వార్. మనం ఫిలిమ్స్ లో చూస్తే కూడా గొరిల్లా వార్ఫేరే అవుతుంది పోలీసులకి ఉన్న మావోయిస్టులకి మధ్యలో. సో దే ఆర్ వెరీ గుడ్ ఎట్ దిస్ గొరిల్లా వార్ఫేర్ టాక్టిక్స్. అండ్ ఇవన్నీ వాళ్ళు చేసే ఐడియాలజీస్ అనండి. సో గ్రాడ్యువల్ గా ఈ నక్సలిజం అనేది సదర్న్ అండ్ ఈస్టర్న్ ఇండియాకి కూడా స్ప్రెడ్ అయింది. లైక్ స్టేట్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్ ఇలాంటి ఏరియాస్ లో కూడా ఇప్పటికీ స్ప్రెడ్ అయింది. అండ్ స్టిల్ వీఆర్ సీయింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ దెమ్. అండ్ ఇంతే కాదండి, ఈ నక్సలైట్ గ్రూప్స్ లో కొంతమంది లీగల్ ఆర్గనైజేషన్స్ ఫామ్ చేసి పార్లమెంట్ లో పోటీ చేసి గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లెనిస్ట్ లిబరేషన్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లెనిస్ట్ జనశక్తి. నక్సల్బరీ మూవ్మెంట్ స్టార్ట్ అవ్వడం వల్ల నక్సలిజం అనే వర్డ్ స్టార్ట్ అయింది అని చెప్పాను కదండి. అంతకు ముందు దీని ఆరిజిన్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అండి. మీకు పొలిటికల్ పార్టీస్ లో లెఫ్ట్ పార్టీస్, సెంటర్ పార్టీస్ అండ్ రైట్ పార్టీస్ ఉంటాయి. దీని ఎగ్జాంపుల్స్ అండ్ ఇవి ఏంటి అని ప్లీజ్ తెలుసుకొని మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.
ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం లో ఈ నక్సలిజం అండ్ మావోయిజం వస్తుందండి. సో దీని ఆరిజిన్ ఏంటి అంటే తెలంగాణ పీసెంట్ రెబెలియన్ అవుతుంది 1946-1951 లో. సో అది స్టార్ట్ అయింది. పీక్ మూమెంట్ 1967 నక్సల్బరీ మూమెంట్ అండి. ఈ నక్సల్బరీ మూమెంట్ ని ఎవరు లీడర్షిప్ వహించారు అంటే చారు మజుందార్ గారు. తన అసోసియేట్స్ కానో సన్యాల్ అండ్ జంగల్ సంతాల్. ఏపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సికి చాలా యూజ్ అవుతుంది అండి. ఈవెన్ చైనా కూడా సపోర్ట్ చేసింది ఈ మూవ్మెంట్ ని. చైనీస్ మీడియా కాల్ దిస్ మూవ్మెంట్ యాజ్ స్ప్రింగ్ థండర్ అండి. ఇనీషియల్ గా మావో పొలిటికల్ ఐడియాలజీ ప్రకారం ఈ మావోయిజం స్టార్ట్ అయినా కూడా గ్రాడ్యువల్ గా ఆ పొలిటికల్ ఐడియాలజీస్ కి కొంచెం డిఫరెంట్ గా వెళ్ళడం స్టార్ట్ అయిపోయింది. సో స్టార్టింగ్ తో పోలిస్తే ఇప్పటికీ మావో పొలిటికల్ ఐడియాలజీస్ కి మావోయిజం అండ్ నక్సలిజం ఇన్ ఇండియాకి డిఫరెన్స్ చాలా ఉంటుందండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ కాజెస్ ఫర్ దిస్ నక్సలిజం ఏంటి అంటే ఫారెస్ట్ మిస్మేనేజ్మెంట్ అండి. బ్రిటిష్ టైంలోనే ఇది స్టార్ట్ అయిపోయింది. బ్రిటిష్ లైక్ అత్యాశతోని ఆల్మోస్ట్ ట్రైబల్ ఏరియాస్ లో లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ పైన డిఫరెంట్ రెస్ట్రిక్షన్స్ పెట్టారు. యాక్చువల్ గా ట్రైబల్ కి న్యాచురల్ రైట్స్ ఏంటి అంటే వాళ్ళు ఫారెస్ట్ రిసోర్సెస్ పైన డిపెండ్ అయ్యి ఉంటారు. కానీ మనలాగా ఇష్టం ఉన్నట్టు యూజ్ చేసే వాళ్ళు కాదండి. కన్జర్వేషన్ కూడా చేసేవాళ్ళు. అంటే ఫారెస్ట్ ని ఒకవైపు ప్రొటెక్ట్ చేసుకుంటూ అక్కడ ఉన్న యానిమల్స్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ అవసరానికి తగ్గట్టు మాత్రమే రిసోర్సెస్ యూజ్ చేసుకునేవాళ్ళు. కానీ బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీటిపైన చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టి ఈ రిసోర్సెస్ అన్ని వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు. అంతేకాదండి ఈవెన్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఏమీ డెవలప్మెంట్ ఎక్కువ జరగలేదు. పర్టిక్యులర్ గా 1990s లో ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చాయి కదండి. ప్రైవేటైజేషన్ వచ్చిన తర్వాత ఈ రిస్ట్రిక్షన్స్ ఇంకా ఎక్కువ పెరిగి ఈ ట్రైబల్ రిసోర్సెస్ యూజ్ చేసుకొని ఇండస్ట్రీస్ వాళ్ళు ఎక్కువ డెవలప్ అవుతున్నారు. పక్కనున్న సిటీస్ విలేజెస్ డెవలప్ అవుతున్నాయి కానీ ఆ ట్రైబల్ ఏరియాస్ డెవలప్ అవ్వట్లేదు. అంటే ఫారెస్ట్ మిస్మేనేజ్మెంట్. ఇంతే కాదండి ట్రైబల్స్ కి సంబంధించిన ఓకే గవర్నమెంట్ ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తుంది. హాస్పిటల్స్ కన్స్ట్రక్ట్ చేయడము, లేకపోతే స్కూల్స్ కన్స్ట్రక్ట్ చేయడము, వాళ్ళకి డెవలప్మెంట్ ప్రొవైడ్ చేయడము, రోడ్స్ కన్స్ట్రక్షన్, ఇవన్నీ ఏవైతే చేస్తున్నామో అవి అల్టిమేట్ గా బెనిఫిట్స్ అక్కడ ఉన్న విలేజ్ పీపుల్ కి కానీ, షెడ్యూల్ ట్రైబల్ పీపుల్ కి కానీ, షెడ్యూల్ కాస్ట్ పీపుల్ కి కానీ రావట్లేదు. యాక్చువల్ బెనిఫిట్స్ ఆర్ గవర్నమెంట్ అండ్ ఇండస్ట్రీస్. సో వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసే పాలసీస్ కూడా సరిగా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇంతే కాదండి ఇంటర్ రీజనల్ అండ్ ఇంట్రా రీజనల్ డిఫరెన్సెస్. ఇంటర్ రీజనల్ అని అంటే ఒక రీజన్ కి ఇంకో రీజన్ కి మధ్య డెవలప్మెంటల్ డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. అదే కాకుండా ఒకే ఏరియా తీసుకుంటే అందులో కూడా ఒక కాలనీ చాలా డెవలప్, ఒక కాలనీ ఇంకా అసలు డెవలప్ అవ్వలేదు. అంటే ఇంటర్ రీజనల్ అండ్ ఇంట్రా రీజనల్ డిఫరెన్సెస్ కూడా చాలా ఉన్నాయి. సో మనం జనరల్ గా జల్సా మూవీ చూసి ఉంటే లైక్ హౌ ద పవన్ కళ్యాణ్ టర్న్ ఇంటూ అ నక్సలైట్ అనేది చాలా మనకి తెలిసి ఉంటుంది. లైక్ ప్రాపర్ గా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకపోవడం వల్ల, అన్ఎంప్లాయ్మెంట్ వల్ల, స్కూల్స్ లేకుండా, హాస్పిటల్స్ లేకుండా ఇలాంటి సాడ్ స్టోరీస్ చాలా ఉంటాయండి నక్సలిజం. వాళ్ళ కాజ్ అనేది కరెక్ట్ అండి. లైక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ అనేది ఈక్వల్ గా అవ్వాలి, కామన్ పీపుల్ కి ఎక్కువ అవ్వాలి అని చెప్పేది. కాకపోతే వాళ్ళు చూస్ చేసుకున్న మెథడ్ ఈస్ వెరీ రాడికల్. ఆ వెపన్స్ యూజ్ చేసి ఎవరిని పడితే వాళ్ళని చంపేయడము అనేది ఇట్స్ నాట్ వయబుల్ ఆప్షన్. బికాస్ యూ హ్యావ్ సర్టన్ లాస్, లీగల్ గా వెళ్ళాలి అనేది గవర్నమెంట్ ఒక వేదన. రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీప్ ఓషన్ మిషన్ కి పర్మిషన్ ఇచ్చిందండి. చాలా రోజుల నుంచి అది ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ చేస్తుంది, ఎకో సిస్టమ్ ని పార్ట్ చేస్తుందేమో అని చెప్పేసి దానికి ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. రీసెంట్ గా అది పర్మిషన్ ఇచ్చారు. సో డీప్ ఓషన్ మిషన్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, ఇట్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ అంటే ఎర్త్ అండ్ సైన్సెస్. ఇది ఏమేమి చేస్తుంది అంటే డీప్ సీ మైనింగ్ చేస్తుంది. ఆ మైన్ చేయడం వల్ల ఏవైనా రసాయనాలు కానీ, డిఫరెంట్ రిసోర్సెస్, లోహాలు అలాంటి ఏవైనా ఉంటే దాని గురించి తెలుసుకుంటుంది. అంతేకాదండి ఓషన్ క్లైమేట్ చేంజ్ అడ్వైజరీ సర్వీసెస్. క్లైమేట్ చేంజ్ అవుతుంది కదండి, దాని గురించి ఏమైనా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందా ఓషన్ లో, డీప్ ఓషన్ లో అనేది తెలుసుకుంటుంది. అంతేకాదండి అండర్ వాటర్ వెహికల్స్, అండర్ వాటర్ రోబోటిక్స్ కూడా డిఫరెంట్ టెక్నాలజీస్ యూస్ చేసి తయారు చేస్తుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇందులో 2 ఇంపార్టెంట్ థింగ్స్, డీసాలినేషన్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేస్తారండి. డీసాలినేషన్ ప్లాంట్ అంటే సాల్ట్ ని సీ వాటర్ నుంచి రిమూవ్ చేసే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీకి పవర్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అంటే బై యూజింగ్ ద టైడల్ ఎనర్జీ. ఓషన్ లో టైడ్స్ ఫామ్ అవుతాయి కదండి, దాన్ని యూజ్ చేసుకుంటూ ఈ డిసాలినేషన్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేస్తారు. అంతేకాదండి సబ్మర్సిబుల్ వెహికల్స్ డెవలప్ చేస్తారు టు ఎక్స్ప్లోర్ డెప్స్. ఆల్మోస్ట్ అట్లీస్ట్ 6000 meters లోపలికి వెళ్ళేసి ఇవన్నీ చేస్తారంట అండి.
అండ్ ఇదే రీసెంట్ గా ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియాకి ఆల్మోస్ట్ 75,000 స్క్వేర్ కిలోమీటర్స్ కోస్టల్ ఏరియా ఉంటుంది. అంతేకాదండి, యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ ఇండియాకి పాలీమెటాలిక్ నోడ్యూల్స్ ఎక్స్ప్లోర్ చేసే రైట్ ఇచ్చిందండి. అసలు పాలీమెటాలిక్ నోడ్యూల్స్ అంటే ఏంటి? దీన్ని మ్యాంగనీస్ నోడ్యూల్స్ అని కూడా అంటారు. ఎందుకు అంటే ఎక్కువ ప్రపోర్షన్ దాంట్లో మ్యాంగనీస్ ఉంటాయి. ఇక్కడ చూస్తే ఇది సేమ్ రాక్స్ లాగే కనిపిస్తుందండి, పొటాటో షేప్డ్. కాకపోతే ఇవి పోరస్ నాడ్యూల్స్. పోరస్ అని అంటే లైక్ విచ్ ఆర్ లైక్ పెనిట్రేషన్ ఈజీగా అవుతుంది. అండ్ ఇవి సీ ఫ్లోర్ బెడ్ లో చాలా దొరుకుతాయండి. దీంట్లో ఏమేమి ఓన్లీ మ్యాంగనీస్ నాడ్యూల్స్ అంటారు కాబట్టి మ్యాంగనీసే ఉంటుందా అంటే నో అండి, ఇది మీకు ఎలిమినేషన్ ప్రాసెస్ లో యూస్ అవుతుంది. ఇట్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ ఐరన్, నికెల్, కాపర్, కోబాల్, లెడ్, మాల్ట్, అంటే చాలా రకాలుగా ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ మ్యాంగనీస్. కానీ ఎక్కువ ప్రపోర్షన్ లో మ్యాంగనీస్ ఉంటుంది కాబట్టి దీన్ని మ్యాంగనీస్ నాడ్యూల్స్ అని పిలుస్తారు. న్యూ ఐటీ రూల్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఐటీ రూల్స్ గవర్నమెంట్ కి వాట్సాప్ కి ఏమి ఇష్యూస్ ఉన్నాయో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. మీరు సరిగా చూడకపోతే లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్ లో, వెళ్ళి ఒకసారి చూడండి. సో ఇప్పుడు ట్విట్టర్ తోని న్యూ ఐటీ రూల్స్ కి ఏమి ప్రాబ్లం అని అంటే, ట్విట్టర్ అనేది ఏ కంపెనీ అండి? అమెరికన్ మైక్రో బ్లాగింగ్ కంపెనీ, ఇది తెలుసుకోవాలి. సో న్యూ ఐటీ రూల్స్ ప్రకారం మీరు ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ని అపాయింట్ చేయాలి. దేనికి? రెసిడెంట్ గ్రీవెన్స్ అంటే లోకల్లో ఉన్న ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ అండ్ చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్. ఈ ఆఫీసర్స్ అందరినీ అపాయింట్ చేయాలని గవర్నమెంట్ చాలా సార్లు ట్విట్టర్ కి చెప్పింది. అయినా కూడా ట్విట్టర్ ఇంకా అపాయింట్ చేయలేదు. సో గవర్నమెంట్ ఏం చేసింది? ఇన్ రిటాలియేషన్ గవర్నమెంట్ రిమూవ్డ్ ద ప్రొటెక్షన్. ఈ సేఫ్ హార్బర్ అనేది ఒక ప్రొటెక్షన్, ఈ ప్రొటెక్షన్ ని ట్విట్టర్ కి తీసేసింది. అసలు ఈ సేఫ్ హార్బర్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ట్విట్టర్ లో లైక్ నేను ఒక ట్విట్టర్ యూజ్ చేస్తున్నాను, మీరు ఒక ట్విట్టర్ యూజ్ చేస్తున్నారు. సో ట్విట్టర్ ఈజ్ జస్ట్ అ ఇంటర్మీడియేటరీ, అవునా కదండి? సో ఈ ఇంటర్మీడియరీస్ కి సర్టన్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తారు. ఎందుకు అనంటే లైక్ ఏదైనా ఒక ఫేక్ న్యూస్ నేను ప్రాపగేట్ చేస్తున్నాను, మీరేం చేస్తున్నారు? సర్టన్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏవైనా ఆర్ మత వేదాలు ఏవైనా పెంచడానికి, లేకపోతే హిందూ ముస్లిం గొడవలు అవ్వడానికి, అలాంటి ఏవైనా మెసేజెస్ మీరు స్ప్రెడ్ చేస్తున్నారు. సో ట్విట్టర్ కి ఎలాంటి ఏమి సంబంధం లేదు, ఇవి స్ప్రెడ్ చేసే వాళ్ళే లయబుల్. ట్విట్టర్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్. అది సేఫ్ హార్బర్, ప్రొటెక్షన్ ఇస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇది తీసేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఈ ఫేక్ న్యూస్ నేను స్ప్రెడ్ చేస్తున్నాను కదా అండి, మీరు ఎవరైనా వెళ్ళి కోర్టులో కేసు వేశారు. సో ఈ ఫేక్ న్యూస్ ప్రకారం నేను వెళ్ళి కోర్టులో హాజరవ్వాలి అండ్ ట్విట్టర్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్. నౌ ట్విట్టర్ విల్ నాట్ బి గివెన్ ద ప్రొటెక్షన్. సో ఇది సేఫ్ హార్బర్ మెకానిజం అనేది తీసేశారు ట్విట్టర్ కి. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ సీ హౌ ద ట్విట్టర్ విల్ కమ్ బ్యాక్ టు ద ఐటీ రూల్స్.